హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. శ్రీలంక టూర్‌లో మన టీమిండియాకైతే చాలా వరకు మైనస్‌లు కూడా ఉండడం జరిగింది. కాకపోతే కొన్ని ప్లస్‌లు కూడా ఉండడం జరిగింది. మనకు శ్రీలంక టూర్‌లో వచ్చేసరికి ఇద్దరు స్టార్ ప్లేయర్‌లు అయితే దొరకడం జరిగింది. ఫ్యూచర్ స్టార్ ప్లేయర్‌లు. ఆ ఇద్దరు ప్లేయర్‌లు ఎవరు? మనకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా రీసెంట్‌గానే శ్రీలంకతోని టీ20 సిరీస్ ఆడడం జరిగింది. ఓడిఐ సిరీస్ అయితే ఆడడం జరిగింది. టీ20 సిరీస్ వచ్చేసరికి క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 3 టీ20లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఓడిఐ విషయానికి వచ్చినట్లయితే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓడిఐ డ్రాగా ముగిసాక మిగిలిన 2 ఓడిఐలు వచ్చేసరికి శ్రీలంక గెలవడం జరిగింది. 2-0తోనే శ్రీలంక ఓడిఐ సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. టీ20లో మన టీమిండియా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన టీమిండియా వన్‌డేలకు వచ్చేసరికి పూర్తిగా విఫలమైంది. అటు బ్యాటింగ్‌లో గానీ, ఫీల్డింగ్‌లో గానీ, అదేవిధంగా బౌలింగ్‌లో గానీ 3 విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. అయినా కూడా ఓడిఐ సిరీస్‌లో గానీ, టీ20 సిరీస్‌లో ఒక ఇద్దరు ప్లేయర్లు మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఫర్దర్ సిరీస్‌లో మాత్రం వాళ్ళకి ఛాయిస్ ఇస్తే ఫ్యూచర్ క్రికెటర్‌లో వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ కోటాలో వచ్చేసరికి ఇద్దరు స్పిన్నర్లు ఉండడం జరిగింది. ఒకళ్ళు వాషింగ్టన్ సుందర్, అదేవిధంగా రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ టీ20లో గానీ, అదేవిధంగా ఓడిఐలో గానీ అద్భుతంగా రాణించడం జరిగింది. మొదటి టీ20లో బౌలింగ్ చేసి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది మన రియాన్ పరాగ్. తర్వాత 2 టీ20లో బౌలింగ్ చేయడం జరిగింది కానీ వికెట్లు రాలేదు. కాకపోతే తక్కువ రన్ రేట్‌తోనైతే పరుగులు ఇవ్వడం జరిగింది. రియాన్ పరాగ్ మాత్రం అయితే బెస్ట్ బౌలింగ్ చేయడం జరిగింది టీ20లో కూడా. అదేవిధంగా లాస్ట్ ఓడిఐ కూడా రియాన్ పరాగ్ అయితే ఆడడం జరిగింది. రియాన్ పరాగ్ తొలి ఓడిఐలోనే 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అద్భుతమైన ఎకనామిక్‌తోని బౌలింగ్ చేయడం జరిగింది రియాన్ పరాగ్ మాత్రమైతే. రాబోయే రోజుల్లో సిరీస్‌లో మంచి తీర్చిదిద్దే అవకాశం అయితే రియాన్ పరాగ్‌కి అయితే ఉంది. మంచి బెస్ట్ ఆల్‌రౌండర్‌గా అయితే మనకు అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు పార్ట్నర్ స్పిన్నర్ గాను, అదేవిధంగాను బ్యాటింగ్ గాను 2 విభాగాల్లో మనకు కలిసొచ్చే అవకాశం రియాన్ పరాగ్‌లో చాలా అంటే చాలా విషయాలైతే ఉన్నాయని అయితే మనకి ఈ సిరీస్‌తోనైతే క్లియర్ కట్ అయితే అర్థమైందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాషింగ్టన్ విషయానికి వచ్చినట్లయితే వాషింగ్టన్ సుందర్ టీ20లో వచ్చేసరికి ఒకే మ్యాచ్‌లో 2 వికెట్లు కూడా పడగొట్టడం జరిగింది. అదేవిధంగా ఒక మ్యాచ్‌లో వచ్చేసరికి 18 బంతుల్లోనే 25 పరుగులు తీయడం జరిగింది. మంచి ఎకనామిక్‌తోని వాషింగ్టన్ సుందర్ అయితే బౌలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వన్‌డే సిరీస్‌లో వచ్చేసరికి 2 మ్యాచ్‌లు ఆడిన వాషింగ్టన్ సుందర్ అటు బౌలింగ్‌లో వచ్చేసరికి 4 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్‌లో కూడా మంచి పర్వాలేదన్న స్కోర్ అయితే రాబట్టడం జరిగింది వాషింగ్టన్ సుందర్. ఈ ఇద్దరు ప్లేయర్లు రాబోయే సిరీస్‌లో ఛాయిస్‌లు ఇచ్చి మరి తీర్చిదిద్దితే మాత్రమైతే ఫ్యూచర్‌లో మనకు ఆల్‌రౌండర్ కోటాలో ఢోకా ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రియాన్ పరాగ్, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ ఇద్దరిని మాత్రమైతే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఎక్కువ దృష్టి సారించాలని చెప్పుకోవచ్చు. 3 ఫార్మాట్‌లో వీళ్ళైతే ఎదిగే అవకాశం అయితే మంచిగా అనిపిస్తుంది. టీ20లో, వన్‌డేలో, టెస్ట్‌లో 3 ఫార్మాట్‌లో వీళ్ళు ఉపయోగపడే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అవుపిస్తుంది. వీళ్ళని మాత్రమైతే బిగ్ టైమ్ మాత్రమైతే స్పెషల్ దృష్టి పెట్టి వీళ్ళని ట్రైన్ చేస్తే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ప్లేయర్లు అయితే ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మన టీమిండియా మేనేజ్మెంట్ మరి వీరిద్దరిపైన ఎలాంటి ఫోకస్ పెడుతుందో అయితే చూడాలి. రాబోయే సిరీస్‌లో వీళ్ళకి మాత్రమైతే చోటు లభిస్తుందా లేదా, మరి రాబోయే రోజుల్లో వీళ్ళు ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తారు అనేది అయితే రాబోయే వీడియోలలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.